ఈ రోజు ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ తీసుకున్నాను. వీక్ స్టార్టింగ్ డేస్ కదా, సో అప్పటికి చాలా టైర్డ్ అయ్యాను. అందుకని చెప్పేసి ఇంకా పర్మిషన్ తీసుకుని డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేసాను. హాస్టల్కి వచ్చాక ఫస్ట్ లంచ్ చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నాను. బట్ వచ్చి చూస్తే ఫుడ్ అస్సలు బాగాలేదు. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ స్కిప్ చేస్తాను. స్టార్టింగ్ లో పర్లేదులే ఇంకేం వద్దు అని చెప్పి అనుకున్నాను, కానీ అలా టైం పాస్ చేస్తే 4 అయింది. ఇంకా ఫుల్గా ఆకలేసి కడుపులో పేగులు అరవడం స్టార్ట్ చేశాయి. వాటర్ తాగినా సరే ఇంకా నార్మల్ అవ్వలేదు. ఏదైనా స్పైసీగా తినాలనిపించింది. బట్ బయటకు వెళ్దామంటే చాలా లేజీగా ఉంది ఫీలింగ్. ఈవెన్ బయట చాలా హాట్ గా ఉంది కదా, అందుకని చెప్పేసి మొబైల్ తీసుకుని జొమాటో ఓపెన్ చేశాను. ఫుడ్ ఏది బాగుంది అని చెప్పి స్క్రోల్ చేస్తే స్టార్టింగ్ లో పిజ్జా తినాలనిపించింది. కానీ మళ్ళీ ఎందుకు హాట్ ఉంది అని చెప్పేసి నార్మల్ గా ఇంకా బర్గర్ అండ్ చికెన్ లెగ్ పీస్ అండ్ స్ప్రైట్ ఆర్డర్ చేసుకున్నాను. నిజం చెప్పాలంటే నాకు చికెన్ అంటే చాలా ఇష్టం గైస్. చికెన్ అంటే చాలు ఎంత బ్యాడ్ మూడ్ లో ఉన్నా ఇన్స్టెంట్ గా హ్యాపీ అయిపోతాను నేనైతే. ఎస్పెషల్లీ క్రిస్పీ చికెన్ అయితే కనుక వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకైతే. ఫైనల్లీ ఆర్డర్ వచ్చిందని చెప్పేసి డెలివరీ బాయ్ కాల్ చేశాడు. కిందకి వెళ్ళి తెచ్చుకున్నాను. బట్ రూమ్ లో కూర్చొని తినాలంటే అసలు చాలా హీట్ ఉందని చెప్పేసి బాల్కనీలో కూర్చొని తిన్నాను. ఫుడ్ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే చాలా బాగుంది. బర్గర్ చూసిన వెంటనే ఫస్ట్ నాకు ఇదే తినాలనిపించింది. ఫస్ట్ బైట్ చేయగానే నా ఫీలింగ్ అయితే హెవెన్ లా అనిపించింది గైస్, లిటరల్లీ. అసలు ఆకలితో ఉన్నాను కదా, నార్మల్ డేస్ కన్నా ఇప్పుడే చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఈవెన్ నాట్ ఓన్లీ బర్గర్, చికెన్ పీస్ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. థమ్స్ అప్ కూడా చిల్లింగ్ గా ఉండడంతో కాంబో అయితే చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు. తింటుంటే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఈవెన్ మనకు నచ్చిన ఫుడ్ తింటే స్ట్రెస్ రిలీఫ్ గా కూడా ఉంటది కదా గైస్. సో గాయస్, ఇదే నా టుడే క్రేవింగ్స్ మినీ లాగ్. మీకు కూడా సడన్ గా ఇలా క్రేవింగ్స్ వస్తాయా? వస్తే మీ ఫేవరెట్ కాంబో ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.